హాయ్ ఫ్రెండ్స్, టేస్టీ అండ్ హెల్దీ స్నాక్ రెసిపీ అండి. శనగల్ని ఇలాగా ఒక హాఫ్ కప్ తీసుకుని ఒక బౌల్లోకి వేసుకొని వాటర్ యాడ్ చేసి 8 అవర్స్ వరకు ఈ శనగల్ని మనం నానబెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, మనకి శనగలు చక్కగా నానిపోయాయి. ఏళ్ళతోటి ఇలా కట్ చేస్తూ ఉంటే కట్ అయిపోయాయండి. ఇక్కడ నేను శనగల్ని ఏమీ ఉడికించుకోవట్లేదండి, జస్ట్ తాలింపు వేస్తున్నాను అంతే, నానబెట్టేసుకొని 8 అవర్స్. ఇక స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టేసి దీంట్లోకి ఒక గరిటెడు ఆయిల్ వేసుకొని ఎండుమిర్చిని తుంపేసి వేసానండి. అలాగే జీలకర్ర, కొన్ని ఆవాలు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న చిల్లీని, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకొని, అలాగే దీంట్లో పాటు కొంచెం కరివేపాకు వేసి మరొకసారి కలుపుకొని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం నానబెట్టుకున్న ఈ శనగలు వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి కలిపేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. వేసుకొని ఇక మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం కొంచెం సేపు వీటిని ఫ్రై అవ్వనివ్వాలండి. పచ్చివాసన పోయేంత వరకు కూడా. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి కలర్ కూడా చేంజ్ అయిపోయింది. అలాగే పచ్చివాసన కూడా పోయి చాలా టేస్టీగా ఉన్నాయండి. అంతేనండి.